హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఫిజిక్స్లో భాగంగా లాస్ట్ టైం మనం మ్యాగ్నెటిజం గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. సో మ్యాగ్నెటిజంలో మనం మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా కోల్పోతాము, మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో నేను ఇక్కడ వరకు మాట్లాడాను. ఓకేనా, ఈరోజు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా నోట్స్ పెట్టుకొని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రాసుకోండి. రెండో విషయం, చాలామంది తెలుగుని అడుగుతున్నారు. నేను చెప్పాను కదా, నేను చెప్పేదంతా తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది. నేను చెప్పిన తర్వాత ఒక్కసారి మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న తెలుగులో ఎన్సీఆర్టీ బుక్ కానీ లేదా మీ స్టేట్లో ఉండే ఎస్సీఆర్టీ బుక్ కానీ ఓపెన్ చేసి చూస్తే క్లియర్గా అర్థమైద్ది. నేను అక్కడిదే తీసుకొని చదువుతున్నాను, నేను ఏదో కొత్తగా ఏమి చెప్పట్లా. అయితే మీకు అర్థమయ్యే విధంగా వివరంగా క్లాసిఫికేషన్ చేసి దేని తర్వాత ఏది చదవాలి, ఎలా చదవాలి, ఎలా ప్లాన్గా చదువుకోవాలి అని ఇమేజెస్ ఎక్కువ చూపిస్తున్నాను. కాబట్టి సార్ తెలుగులో అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది విని చక్కనిసరిగా నువ్వు ఆ బుక్ చూసుకో. ఆ బుక్ చూస్తే నీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఓకేనా, కాస్త మనసు పెట్టి వింటే నీకే ఇది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి వేరే లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే ఏమీ లేవన్నమాట. సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంత త్వరగా షేర్ చేస్తే నేను అంత ఫాస్ట్గా మాట్లాడతాను. ఓకేనా, సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ హెచ్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఈరోజు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మాట్లాడుకోవాలి. అదేంటి సార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడారు కదా, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏంటి అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. అంటే ఇవి మనకి కనబడేవి కాదు, ఊహా గీతలు అన్నమాట, ఊహా రేఖలు. డ్రాన్ టు రిప్రజెంట్ ద డైరెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్దన్న విషయం మాత్రమే తెలుసు, కానీ దాన్ని చూపించాలి, రిప్రజెంట్ చేయాలి అంటే సో మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ అనే వాటిని గీయాలన్నమాట. సో వాటినే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడానికి వి డ్రా ఇమాజినరీ లైన్స్, దోస్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. వీటి ప్రాపర్టీస్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. చూద్దాం, ఇదిగోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా డ్రా చేస్తూ ఉంటారు. ఇదిగో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఉంటాయి. ఫస్ట్ పాయింట్, దే ఫార్మ్ క్లోజ్డ్ కంటిన్యూస్ లూప్స్ అనమాట. అంటే ఇవి ఎప్పుడు కూడా క్లోజ్డ్గా ఉంటాయి, కంటిన్యూ లూప్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా దే ఆర్ క్లోజ్డ్ కంటిన్యూ లూప్స్ అనమాట. తర్వాత అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, నార్త్ నుంచి సౌత్ వైపుకి వెళ్తాయి. ఇదిగోండి చూసారా, ఇలా నార్త్ నుంచి సౌత్ వైపుకి వెళ్తున్నాయి, అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. ఇదిగోండి ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ దే ఆర్ సౌత్ టు నార్త్ అనమాట. ఇన్సైడ్ చూసామనుకోండి ఇలా సౌత్ నుంచి నార్త్ వైపుకి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అవి ఒకదాన్ని ఇంకోటి ఎప్పుడు కూడా ఖండించుకోవు. అవి ఖండించుకునే గుణం వాటికి అసలు లేనే లేదు. నేను చూపించిన దాంట్లో ఎక్కడ ఖండించుకున్నట్టు ఉన్నాయా, ఎక్కడ కూడా లేవు చూసారా, అంటే అవి ఖండించుకోవు. దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. తర్వాత పాయింట్, దే ఆర్ క్లోజర్ ద ఫీల్డ్ లైన్స్ స్ట్రాంగర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇవి ఎక్కడైతే క్లోజ్గా, ఎక్కడైతే చాలా ఎక్కువ గుంపుగా కనపడుతూ ఉంటాయో అక్కడ ఎలా ఉండిద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఇవి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి, ఇక్కడ చూస్తే కాస్త తక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉండిద్దో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట. సో క్లోజర్ ద ఫీల్డ్ లైన్స్ స్ట్రాంగర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంత క్లోజ్గా ఆ లైన్స్ దగ్గరగా ఉంటాయో అంత బాగా ఎక్కువ ఫీల్డ్ ఉండిద్ది అనమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా? ఎక్కువగా కూడా క్లోజ్గా ఉండేది ఎక్కడ అంటే మనకి పోల్స్ దగ్గర అనమాట. అందుకే పోల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండిద్ది అనమాట. పోల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండిద్ది. క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువ ఉందని అర్థం అనమాట. ఓకేనా పాయింట్. నెక్స్ట్, ఎట్ ఎనీ పాయింట్
అట్ ఎనీ పాయింట్ ద టాంజెంట్ టు ద ఫీల్డ్ లైన్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను చెప్పాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏముండిద్ది, డైరెక్షన్ ఉండిద్ది, అదేవిధంగా మ్యాగ్నెట్యూడ్ కూడా ఉండిద్ది అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఎలా తెలిసిద్ది డైరెక్షన్ అంటే ఒక ట్యాంజెంట్ గీయాలన్నమాట. ఇదిగోండి ఒక సర్కిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా గీసిన దాన్ని ఏమంటాం, ట్యాంజెంట్ అంటాం. ఇలా గీసిన దాన్ని అంటే ఆ సర్కిల్ని టచ్ చేస్తూ గీసిన స్పర్శరేఖని ట్యాంజెంట్ అంటాం. అలాగా నువ్వు ఎక్కడైనా సరే ఒక ట్యాంజెంట్ గీయగలిగావు అనుకో, ఆ ట్యాంజెంట్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్యారలల్ అండ్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్ రిప్రజెంట్స్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్యారలల్గా, ఇంకోటి ఈక్వల్లీ స్పేస్డ్ అంటే ఒకదానికి ఇంకో దానికి మధ్య ఎక్కడైతే స్పేస్ కామన్గా ఈక్వల్గా ఉండిద్దో అవి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సూచిస్తున్నాయి అన్నమాట. చూపిస్తాను మీకు అది ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎగ్జర్ట్ ఫోర్సెస్ ఆన్ మూవింగ్ ఛార్జెస్. ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టామనుకో, అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది అనమాట. అది కూడా చూపిస్తాను ఎలా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేసిద్దో. అంతా కూడా క్లియర్ కట్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్సెక్ట్ అవ్వవని, క్లోజ్గా ఉంటాయని, క్లోజ్గా ఉన్న చోట ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉండిద్ది, దాన్నే క్రోడ్ అని కూడా పిలుస్తూ ఉంటాడు. అట్ ఎనీ పాయింట్ ట్యాంజెంట్ గీస్తే మనకు డైరెక్షన్ తెలిసిద్దని, ప్యారలల్గా ఈక్వల్ స్పేస్తో ఉన్నాయి అనుకోండి, దాన్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఫోర్స్ని చూపిస్తాయి అన్నమాట. ఎప్పుడు ఒక ఛార్జ్ తీసుకెళ్ళి, ఒక మూవింగ్ ఛార్జ్ని తీసుకెళ్ళి ఆ ఫీల్డ్లో పెడితే. ఈ రెండు పాయింట్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ 5వ పాయింట్ 6వ పాయింట్ వెరీ వెరీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. అసలు యూనిఫాము నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి ఇదిగోండి చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేమో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా ప్యారలల్గా ఉంటాయి లైన్స్. మధ్యలో గ్యాప్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. అంటే ఈక్వల్లీ స్పేస్ కలిగి ప్యారలల్గా ఉంటే దాన్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇది ఒక సోలనాయిడ్ లోపల, సోలనాయిడ్ అంటే ఏంటో మీకు ముందే వచ్చింది చూసారా, లోపల ఎలా ఉన్నాయో నేను పైన చూపించినట్టే ఉంది కదా. కాబట్టి సోలనాయిడ్ లోపల అట్ ద సెంటర్ ఆఫ్ ది సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, యూనిఫామ్గా ఉంది. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, చాలా షిఫ్ట్లో అడిగాడు. ఓకేనా? ఇక్కడ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. నాన్ యూనిఫామ్ అంటే అన్ని ప్యారలల్గా ఉండవు, ఈక్వల్ స్పేస్ కూడా ఉండవు అన్నమాట కొన్ని సందర్భాల్లో. ఇదిగోండి ఇక్కడ చూపించేదేమో నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇది బార్ మ్యాగ్నెట్ అంటే ఒక బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఫీల్డ్ ఏమో నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సూచన. ఒక సోలనాయిడ్ లోపల సెంటర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సూచన అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ స్ట్రెంగ్త్, ఎక్కడైనా ఒకటే స్ట్రెంగ్త్ ఉండిద్ది, సేమ్ డైరెక్షన్, రిప్రజెంటెడ్ బై స్ట్రైట్, ప్యారలల్, ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. స్ట్రైట్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్ స్పేస్ అవుతాయి. ఎక్కడ ఉన్నాయి, ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ హార్స్ షూ మ్యాగ్నెట్. అంటే హార్స్ షూ మ్యాగ్నెట్ పోల్స్ మధ్య, ఇన్సైడ్ ద సోలనాయిడ్ లోపల మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గమనించవచ్చు అనమాట. ఇప్పుడు నాన్ యూనిఫామ్ చూద్దాం. స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ వ్యారీ అట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే నాన్ యూనిఫామ్కి స్ట్రెంగ్త్, డైరెక్షన్ అన్నీ ఒకేలాగా ఉండవు. నెక్స్ట్ రిప్రజెంటెడ్ బై కర్వ్డ్ అన్ఈవెన్లీ స్పేస్డ్ లైన్స్. ఇక్కడేమో స్ట్రైట్, ఇక్కడేమో కర్వ్డ్, ఇక్కడేమో ఈక్వల్లీ, ఇక్కడేమో అన్ఈవెన్లీ. అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్, అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ అనమాట. అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ కానీ బార్ మ్యాగ్నెట్ చుట్టూ కానీ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకేనా? ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇక్కడ మనం వైర్ స్టడ్ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వచ్చాం. వైర్ స్టడ్ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మ్యాగ్నెటిక్ యూనిట్ ఓపెన్ చేయగానే, ఎలక్ట్రోమాగ్నెటిక్ యూనిట్
బుక్లో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడి నుంచే మనకి చాప్టర్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అసలు చాప్టర్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడే. చాలా మంచి కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం, జాగ్రత్తగా వినండి. ఈ హ్యాన్స్ క్రిస్టియన్ ఓరిస్టెడ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే, ఈయన ఒక బ్యాటరీ గుండా సప్లై తీసుకొచ్చి ఒక వైర్ గుండా కరెంట్ ప్రవహింపజేశాడు అనమాట. అసలు యాక్చువల్లీ ఈయన కావాలని చేయలా, యాక్సిడెంట్లీ చేశాడు అనమాట. సో దగ్గరలో కంపాస్ నీడిల్ పెట్టాడు, ఒక వైర్ గుండా కరెంట్ పంపించాడు. ఎప్పుడైతే వైర్ గుండా కరెంట్ వెళ్తుందో ఈ కంపాస్ నీడిల్లో డిఫ్లెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే దీని గుండా కరెంట్ వెళ్ళట్లేదో ఈ కంపాస్ నీడిల్ అలాగే ఉంది. అదేంటి, వైరు గుండా కరెంటు వెళ్తే మ్యాగ్నెటిక్ కంపాస్లో డిఫ్లెక్షన్ వస్తుంది, కరెంటు వెళ్ళకపోతే డిఫ్లెక్షన్ రావట్లేదు, ఏమైద్దబ్బా అని గమనించాడనమాట. అలా గమనించి ఆయన ఒక విషయం చెప్పాడు. ద కంపాస్ నీడిల్ గాట్ డిఫ్లెక్టెడ్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్డ్ త్రూ మెటాలిక్ వైర్ ప్లేస్డ్ నియర్ బై. అంటే ఆ కంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్ వస్తుంది ఎప్పుడు, దగ్గరలో ఉన్న వైరు గుండా కరెంటు వెళ్ళినప్పుడు అనమాట. అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక విషయం అర్థమైంది. త్రూ హిజ్ అబ్జర్వేషన్ Oersted showed that electricity and magnetism are related phenomena. His research later created technology like radio, television, ఫైబర్ ఆప్టిక్స్, ఇలా చాలా విషయాలు కనుక్కోవడానికి ఈయన మొదట్లో కనుక్కున్న ఈ కాన్సెప్ట్ ఉపయోగపడింది. సో అందుకే ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ నేమ్డ్ Oersted. నేను మీకు చెప్పాను, ఇదిగోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి ఏమని చెప్పాను, హెచ్ అని మాట్లాడుకున్నాం. చూపిస్తాను మీకు, ఇదిగోండి హెచ్, బి ఈక్వల్ టు U0H. ఇదిగోండి యాంపియర్ ఫర్ మీటర్ అని మాట్లాడుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి మనం ఏమో మాట్లాడుకున్నాం, యాంపియర్ ఫర్ మీటర్. మరి ఇక్కడ ఏంటి ఇది చెప్పాడు అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నా లేదా మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అన్నా ఒకటే. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నా ఒకటే. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నా మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అన్నా ఒకటే. నిన్న మనం మాట్లాడుకుంది SI యూనిట్, యాంపియర్ పర్ మీటర్. కానీ ఈ సైంటిస్టు ఈ విషయాన్ని కనుక్కున్నాడు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి గుర్తుగా ఆయన పేరుతో పెట్టుకున్నారు యూనిట్, Oersted అని చెప్పి. ఓకేనా. నిన్న వెబర్ ఫర్ మీటర్ స్క్వేరు, టెస్లా మనం ఎలా మాట్లాడుకున్నాం, అలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి యూనిట్స్ ఏంటి, SI యూనిట్ అంటే యాంపియర్ పర్ మీటర్. ఒకవేళ CGS యూనిట్ చెప్పు అంటే Oersted. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి ఇంకో పేరు ఏంటి, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. ఇవన్నీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఈ వైరు, ఇది కరెంట్ క్యారింగ్ వైరు, దీంట్లో ఎటువంటి కరెంటు లేదు. I ఈక్వల్ టు 0. I ఈక్వల్ టు G అంటే B ఈక్వల్ టు 0. B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని Bతో సూచిస్తారు అని చెప్పాను కదా. కాబట్టి కరెంటు 0 అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. అప్పుడు ఆ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ఎలాగుంది, అలాగే కదలకుండా ఉండిద్ది అనమాట, నో డిఫ్లెక్షన్. కానీ ఎప్పుడైతే కరెంటు, ఇదిగో ఈ వైర్లో కరెంట్ ఇలా వెళ్తుంది, ఎప్పుడైతే కరెంటు వెళ్తుందో అప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది. అప్పుడు చూసారా డిఫ్లెక్షన్ ఏమైంది, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్ అయింది ఎడం వైపుకి. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ మార్చాను, ఇదిగో ఇటువైపు పంపిస్తున్నాను, అప్పుడు కూడా కరెంట్ ఉంది కాబట్టి ఏముండిద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది. అప్పుడు డిఫ్లెక్షన్ ఏమైంది, మారింది. అంటే కరెంట్ డైరెక్షన్ మారిస్తే ఆ కంపాస్ నీడిల్లో డిఫ్లెక్షన్ ఏమవుతుంది, మారుతుంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కరెంట్ డైరెక్షన్ మారిస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ కంపాస్ నీడిల్ డైరెక్షన్ కూడా ఏమవుతుంది, మారుతుంది అన్న విషయం తెలియాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ హ్యాన్స్ క్రిస్టియన్ Oersted ఎక్స్పెరిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అసలైన కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పేశాడు, ఒక కరెంట్ క్యారింగ్ వైర్, ఒక వైరు గుండా కరెంట్ వెళ్తే ఏమొచ్చిద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిద్ది. ఇప్పుడు నేను చెప్పబోయే కండిషన్ అంతా ఎలా ఉండిద్ది అంటే, జాగ్రత్తగా వినండి. కరెంట్ సహాయంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మనం చదువుకుంటాం అన్నమాట. అంటే ప్రతి చోట నేనేం అప్లై చేస్తాను, కరెంట్ అప్లై చేస్తాను. దేని గమనిస్తాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గమనిస్తాను. ఓకేనా. ఈ వీడియో మొత్తం మనం అదే మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సహాయంతో కరెంట్ని చదువుతాం. కానీ ఇప్పుడు కరెంటు సహాయంతో ఎవరిని చదవాలి,
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చదవాలి. సో కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండే ఉంటాయి, మధ్యలో మెల్లిగా ఫోర్స్ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఎలా చదవాలి అన్న దాని గురించి చదువుతున్నాను, ఫిక్స్ అయిపోండి. మనం కరెంటు సహాయంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అర్థం చేసుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై యూజింగ్ కరెంట్. ఇది ఫస్ట్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ని పంపించారు. ఇదిగోండి అదే కండక్టర్, ఇది దీని గుండా నేను కరెంట్ పంపించాను, కరెంట్ ఐ. అప్పుడు దాని చుట్టూ ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది అనమాట. ఎలా వచ్చిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూద్దాం. ఇదిగోండి ఇలా స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ పంపించినప్పుడు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలా వస్తాయి అన్నమాట. వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఒకే సెంటర్ కలిగి రకరకాల సర్కిల్స్ గీస్తే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఆ సర్క్యూట్ని ఇక్కడ చూపిస్తున్నా. ఇదిగోండి బ్యాటరీ గుండా కరెంట్ వెళ్తుంది. ఇది వేరియబుల్ రెసిస్టెన్స్. ఎంత రెసిస్టెన్స్ మారిస్తే కరెంట్ మారిద్ది. సో ఎంత కరెంట్ పంపిద్దాం అనుకుంటున్నానో అంత కరెంట్ని ఈ కండక్టర్ గుండా ప్రవహింపజేస్తున్నాను. అప్పుడు చూసారో చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయో, దాన్ని ఇక్కడ మీకు డ్రా చేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కరెంట్ ఐ. ఇక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది అంటే బి అనమాట. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఒకటి కరెంటు, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండే కదా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మనకేం తెలియాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలియాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు μ0/2π. μ0 అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనమాట. ఇక్కడ రాస్తున్నాను, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే మనం ఈ వైర్ని ఎక్కడ పెట్టాం, ఖాళీ ప్రదేశంలో ఎయిర్లో పెట్టామన్నమాట. సో ఎయిర్లో పెట్టినప్పుడు ఎయిర్ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దానిలోకి వెళ్ళాలి కదా, కాబట్టి మనం μ0/2πని తీసుకోవాలన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు μ0/2π. నెక్స్ట్ ఐ, వెళ్ళే కరెంట్ ఐ కాబట్టి ఐ అనమాట. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి, రేడియస్ అనమాట. ఇదిగోండి డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఆర్, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళామనుకోండి ఇది ఆర్ అనమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? దీన్ని ఆర్తో సూచిస్తారనమాట. అంటే కండక్టర్ దగ్గర నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత దూరంలో వెళ్తుంది సర్కిల్స్, దాన్నే ఆర్ అంటారు. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు కరెంట్, ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్కి ఎలా ఉండిద్ది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. అంటే కరెంట్ బాగా పెంచావు, దీని గుండా వెళ్ళే కరెంట్ బాగా పెంచావు రాడ్ గుండా, అప్పుడు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. నెక్స్ట్ డిస్టెన్స్ పెంచావు, డిస్టెన్స్ పెంచితే ఏమైద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిద్ది అనమాట. దీని మీద నెక్స్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఆల్రెడీ సెప్టెంబర్ 2వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ మాట్లాడాను, దాంట్లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా, చూడండి కావాలంటే. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఎందుకు, దూరం జరుగుతూ వెళ్ళాం. ఇదిగోండి ఇప్పుడు ఇంకో సర్కిల్ గీశాను, ఇదేమో రాడ్ అనమాట. డిస్టెన్స్ ఏమైంది, పెరిగింది. ఇంకో సర్కిల్ గీశాను, పెరిగింది. ఇంకో సర్కిల్ గీశాను, ఇంకో సర్కిల్ గీశాను. ఇలా పెరిగే కొద్దీ ఇదేమో కండక్టర్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో బై ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ లూజ్. తక్కువ వీక్ ఎనర్జీ కలిగిన ఫీల్డ్ ఉండిద్ది అనమాట. సో అదే ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు దాని చుట్టూ ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఇది, μ0/2π ఇంటూ I/R. వెరీ వెరీ ఇంపార్టెంట్. μ0 అంటే 4π × 10⁻⁷ పర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ లేదా ఫ్రీ స్పేస్ అంటారు. మనం గాలిలో పెట్టాం కాబట్టి ఆ గాలి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తన గుండా ప్రవహింపచేస్తుంది అన్న విషయం కూడా తెలియాలి కదా, అందుకు పెట్టామన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటో కనుక్కేసుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏముంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, మరి డైరెక్షన్ కూడా ఉందిగా. డైరెక్షన్ అలా తెలుసుకోవాలి. సో ఒక స్ట్రైట్ కండక్టర్లో మనం డైరెక్షన్ తెలుసుకోవడానికి మనం వాడే రూలే మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ రూల్. మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని వాడాలి. ఓకేనా? ఇదిగోండి థంబ్ని మనం ఇలా పెట్టాలన్నమాట. ఎప్పుడైతే థంబ్ని కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో ఇలా పెడతామో ఆ కర్లింగ్ ఫింగర్స్ ఉన్నాయి చూసారా,
అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనమాట. సో థంబ్ ఏమో కరెంటు, ఆ కర్లింగ్ ఫింగర్స్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇప్పుడు కరెంట్ కిందకి వెళ్తుంది, అందుకే తమ్ముని కిందకు చూపించాడు, ఇదిగోండి తంబు. అప్పుడు లోపలికి మడుచుకుంటున్నాయి చూసారా, అవి ఆ కర్లింగ్ ఫింగర్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తమ్ముని ఎటువైపు చూపించాలి, కరెంట్ డైరెక్షన్కి చూపించాలి. మరి కర్లింగ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, కర్లింగ్ ఫింగర్స్ లోపలికి మడుస్తున్న ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తాయి అన్నమాట. సో మనకి కరెంటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు డైరెక్షన్స్ తెలియడానికి వి యూజ్ మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు రండి, ఇప్పుడు కరెంట్ ఇలా వెళ్తుంది కదా, ఇలా కరెంటు వెళ్ళే దగ్గర మీ థంబ్ ఫింగర్ పెట్టండి. ఇదిగోండి ఇక్కడ థంబ్ ఫింగర్ పెట్టుకోండి. ఇలా థంబ్ ఫింగర్ పెట్టారనుకోండి, కర్లింగ్ ఫింగర్స్ ఎలా ఉంటాయి, స్క్రీన్ లోపలికి వెళ్తాయి అనమాట. లోపలికి వెళ్ళే దాన్ని ఇంటూతో చూపించాలి, ఇన్ వార్డ్స్ అని చెప్పి. అర్థమైందా. ఇలా ఏళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వస్తాయి, బయటకు వచ్చేదాన్ని అవుట్ వార్డ్స్. కాబట్టి వేళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం చెప్పలేం కదా, చూపించడం కష్టం కదా. అందుకే ఇన్వార్డ్స్ అయితే ఇంటూ, అవుట్ వార్డ్స్ అయితే డాట్స్ అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. ఇదిగోండి ఇది థంబ్ అనమాట, ఇది థంబ్. ఈ థంబ్ ఫింగర్ మీద మనం ఇలా పెట్టామనుకోండి, ఈ కర్లింగ్ ఫింగర్స్ లోపలికి ఉంటాయి అనమాట. సో మనం ఇలాగా నేను చూపించేటప్పుడు మీ థంబ్ ఫింగర్ని ఆ రాడ్ మీద ఫింగర్ యారో మార్క్లో చూపించండి. అప్పుడు మీ వేళ్ళు స్క్రీన్ లోపలికి వెళ్తాయి. స్క్రీన్ లోపలికి అంటే ఇన్వార్డ్స్, అంటే ఇంటూ చూపించాలి. బయటకు వచ్చేటప్పుడు అవుట్ వార్డ్స్ అంటే డాట్స్ చూపించాలన్నమాట. అది సేమ్ దీన్ని రివర్స్లో కూడా చూపించవచ్చు. ఇంకో బొమ్మ చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఇదిగోండి ఇలా కరెంట్ డైరెక్షన్ ఇలా పైకి వెళ్తుంది. దీన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, కంపల్సరీ బిట్ పడిద్ది అనమాట. ఇక్కడ బిట్ సెక్షన్ అనమాట, తెగ అడిగాడు దీని మీద బిట్స్. ఓకేనా. కరెంట్ ఎప్పుడైతే అప్వార్డ్ పైకి వెళ్తుందో అప్పుడు ఎలా ఉంటాయి, కర్లింగ్ ఫింగర్స్ లోపలికి ఉంటాయి అనమాట. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే కరెంటు అప్వార్డ్ వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఎలా ఉండిద్ది, యాంటీ క్లాక్ వైజ్. ఈ మధ్య యాంటీ క్లాక్ వైజ్ అనట్లా, వెస్ట్ నుంచి ఈస్ట్ అంటున్నాడు. కాబట్టి కరెంటు పైకి వెళ్తే, అప్వార్డ్ వెళ్తే, లేదా ఇంకోలా కూడా చెబుతాడు, బాటమ్ టు టాప్ వెళ్తే అంటాడు. బాటమ్ టు టాప్ వెళ్తే లేదా అప్వార్డ్ వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి, వెస్ట్ నుంచి ఈస్ట్ అనమాట. ఓకేనా. ఇది ఎప్పుడు నార్త్ నుంచి చూస్తే, నేను చెప్పేదంతా నార్త్ నుంచి చూస్తే, మళ్ళీ సౌత్ నుంచి చూస్తే కథ మారిపోయిద్ది. ఓకేనా. వాడు ఎప్పుడు నార్త్ నుంచే అడుగుతాడు, వాడు మెన్షన్ కూడా చేస్తాడు. మెన్షన్ చేయకపోయినా వాడు నార్త్ నుంచి అడిగాడని గుడ్డిగా నమ్మేయండి. ఒకవేళ వాడు సౌత్ నుంచి అడిగాడు అనుకోండి, వాడు మెన్షన్ చేస్తాడు. ఓకేనా పాయింట్. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ రివర్స్లో ఉందన్నమాట. కరెంట్ కిందకి వెళ్తుంది, డౌన్వర్డ్ అంటే టాప్ నుంచి బాటంకి వెళ్తుంది. ఇందాక బాటం నుంచి టాప్ వెళ్ళింది, ఇప్పుడు టాప్ నుంచి బాటంకి ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది. అలాంటి సమయంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, క్లాక్ వైజ్లో ఉంటాయి. క్లాక్ వైజ్ అని అడగడు, ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకి ఉంటాయి. పాయింట్ మీకు అర్థమైందా. కాబట్టి ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉండిద్ది, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్లో ఉండిద్దో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్, క్లాక్ వైజ్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్. కొన్నిసార్లు క్లాక్ వైజ్ ఇవ్వకుండా వీటిని ఇస్తున్నాడు, అప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయాలి. నేను చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం చూశాను కాబట్టి నేను ఇవి రాశాను. ఇవి చాలామంది చెప్పరు, మీరు ఎక్కడైనా వినండి, ఇవి యాంటీ క్లాక్ వైజ్ అని చెబుతారు తప్ప ఇవి చెప్పరు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇదంతా ఎప్పుడు నార్త్ నుంచి చూసినప్పుడు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏం మెన్షన్ చేయకపోయినా నార్త్ నుంచే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు సార్ నార్త్ అని మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు అంటే చెబుతా, దానికి కూడా కథ ఉంది. ఇదిగోండి మన ఎర్త్ ఎటువైపు నుంచి ఎటువైపు తిరిగిద్ది, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగిద్ది, వెస్ట్ నుంచి ఈస్ట్ అనమాట. ఇగో వెస్ట్ నుంచి ఇలా ఈస్ట్ తిరిగింది అనుకోండి యాంటీ క్లాక్ వైజ్. ఇది ఎప్పుడు నార్త్ నుంచి చూస్తే. ఒకవేళ అదే ఎర్త్ని మనం సౌత్ నుంచి చూసామనుకోండి క్లాక్ వైజ్లో ఉండిద్ది, ఈస్ట్ నుంచి వెస్ట్. పాయింట్ మీకు అర్థమైందా. అంటే నార్త్ వైపు నుంచి చూస్తున్నప్పుడు కనపడే యాంటీ క్లాక్ వైజ్, సౌత్ నుంచి చూస్తున్నప్పుడు ఏమైంది,
క్లాక్ వైజ్గా మారిద్ది. అందుకే వాడు ఎప్పుడైతే నార్త్ అని మెన్షన్ చేస్తాడో అప్పుడు ఆన్సర్ ఇదనమాట. ఒకవేళ వాడు ఏం మెన్షన్ చేయకపోయినా అప్పుడు ఆన్సర్ ఇదే. ఒకవేళ వాడు సౌత్ అని మెన్షన్ చేస్తే ఆన్సర్ మారిద్ది. రివర్స్లో చెప్పాల్సి వచ్చేది గుర్తుపెట్టుకోండి. కానీ ఇంతవరకు ఎప్పుడు సౌత్ అని అడగలేదు, అడగడు కూడా. ఓకేనా, మీకు అవగాహన రావాలని చెబుతున్నాను. ఓకేనా పాయింట్. కాబట్టి నార్త్ నుంచి చూసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో భూమి తిరుగుతున్నట్టు కనపడుతూ ఉండిద్ది వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి. కానీ కింద నుంచి చూసామనుకోండి క్లాక్ వైజ్లా కనపడిద్ది అనమాట. ఓకేనా పాయింట్. సో ఈ కాన్సెప్ట్ తీసుకోండి, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెఫరెన్స్ కోసం. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవడానికి ఇది ఉంది కదా, దీంట్లాగే ఇంకోటి కూడా ఉంది. దాని పేరే మ్యాక్స్వెల్ క్రాక్ స్క్రూ రూల్ అనమాట. రైట్ హ్యాండ్ మ్యాక్స్వెల్ క్రాక్ స్క్రూ రూల్ అంటారు. అంటే ఒక నట్టు తీసుకొని తిప్పండి. మీరు తిప్పుతున్నప్పుడు క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉంటారు. ఒకది లోపలికి వెళ్ళాలంటే బోల్ట్ క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉంటారు కదా. మీరు స్క్రూ డ్రైవర్తో తిప్పే పొజిషన్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. మీరు తిప్పుతున్నప్పుడు స్క్రూ ఎలా వెళ్ళిద్ది, చెక్కలోకో గోడలోకో వెళ్ళిపోయిద్దిగా. ఆ వెళ్ళే డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ అనమాట. దీని ద్వారా కూడా మనం కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ని తెలుసుకోవచ్చు. పాయింట్ మీకు అర్థమైందా అండి? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలియాలి అంటే వాల్యూ కోసం మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసాం. దాని డైరెక్షన్ తెలియాలి అంటే వి యూజ్ మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అండ్ మ్యాక్స్వెల్ కాక్ స్క్రూ రూల్ అనమాట. ఇది కూడా రైట్ హ్యాండ్తోనే తిప్పాలన్నమాట. ఈ రెండింటి ద్వారా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంటు వెళ్తున్నప్పుడు. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇంకో కండిషన్లోకి వెళ్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్ క్యారింగ్ కరెంట్. ఇందాక మనం స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఒక సర్క్యులర్ కండక్టర్ తీసుకొని దాని గుండా కరెంట్ ప్రవహింపజేస్తున్నాం. ఇలా మనం కరెంట్ ప్రవహింపజేస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్దా అని అడుగుతూ ఉంటాడు. సింపుల్గా చెబుతా చూడండి. కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ మీ థంబ్ ఫింగర్ పెట్టండి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది, లోపల వైపుకు ఉండిద్ది. ఇక్కడ మీ థంబ్ ఫింగర్ పెట్టండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల వైపు ఉండిద్ది. ఇక్కడ మీ థంబ్ ఫింగర్ పెట్టండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల వైపుకు ఉండిద్ది. అంటే కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, లోపలికి ఉంది. సో లోపలికి ఉంది కాబట్టి ఆ లోపలిది ఏ పోలు, సౌత్ పోల్ అనమాట. సో లోపలిది సౌత్ పోల్ అంటే బయటది ఏంటి, నార్త్ పోల్. మనం అలాగా ఒక మ్యాగ్నెట్కి పోల్ సెట్ చేయొచ్చు అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? ఇదిగోండి, ఇలా కరెంట్ వెళ్తుంది కదా, ఇలా కరెంట్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం ఏం పెట్టాలి, థంబ్ పెట్టాలి. ఇలా థంబ్ పెట్టామనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉండిద్ది. సో మీరు ఎక్కడ థంబ్ పెట్టినా దీనికి ఏమైద్ది అంటే ప్రతి చోట కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల వైపుకి వెళ్ళి బయట వైపుకి వస్తూ ఉండిద్ది. కాబట్టి కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇది ఎలా ఉండిద్ది, సౌత్ పోల్ లాగా పనిచేసిద్ది. కాబట్టి లోపల సౌత్ పోల్, బయట నార్త్ పోల్ అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రివర్స్ అనమాట. ఇప్పుడు రివర్స్ చూద్దాం. ఇదిగోండి, కరెంట్ డైరెక్షన్ కిందకు వస్తుంది. అప్పుడు తమ్ముడు మనం కింద వైపు పెట్టాలన్నమాట. ఇలా కిందకి పెట్టామనుకోండి అప్పుడు కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తున్నట్టు. ఒకవేళ కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది అనుకోండి, ఇదిగోండి ఈ యారో మార్క్ చూపిస్తున్నా చూసారా, ఈ యారో మార్క్స్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు లోపలికి ఉండేది నార్త్ పోల్. లోపలికి ఉండేది నార్త్ పోల్ అయితే బయటకు ఉండేది ఏమవ్వాలి, సౌత్ పోల్ అవ్వాలి. ఓకేనా, ఒక సర్క్యులర్ కండక్టర్లో మనం ఒక సర్క్యులర్ కండక్టర్ గుండా కరెంటు పంపించినప్పుడు అది మ్యాగ్నెట్లా పనిచేసిద్ది. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. ఎలా చెప్పాలి అంటే లోపల వైపుకి సౌత్ పోలు, బయట వైపుకి నార్త్ పోల్. ఎప్పుడు కరెంట్ క్లాక్ వైజ్లో వెళ్తే. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళింది అనుకోండి లోపల వైపుకి నార్త్ పోలు, బయట వైపుకి సౌత్ పోల్ అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ టు ఏ సర్క్యులర్ లూప్ క్యారింగ్ కరెంట్ అనమాట. ఒక సర్క్యులర్ లూప్లో కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని ఎలా గమనించాలి అంటానికి అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఫార్ములా చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B = μ0/π × I/r. ఓకేనా, I/r అంటే ఇక్కడ r అంటే రేడియస్ అనమాట, ఇక్కడ r అంటే ఏమో డిస్టెన్స్.
కానీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఏమో రేడియస్ అనమాట. సో బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అంటే కరెంటు, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది కండక్టర్, నెక్స్ట్ యూ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనమాట. ఇది ఫార్ములా. ఇక్కడ కూడా కరెంటు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా, రేడియస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. ఓకేనా, ఈ ఫార్ములా కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో స్ట్రైట్ కండక్టర్ మాట్లాడుకున్నాం, సర్క్యులర్ కండక్టర్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోపోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సోలనాయిడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సోలనాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటయ్యే సోలనాయిడ్ అంటే ఏమీ లేదు. ఒక కాయిల్ని తీసుకోండి, ఒక కాయిల్ని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టండి. ఒక కాపర్ కాయిల్, ఒక కాపర్ కాయిల్ని తీసుకొని ఇలా ఎలిక్స్ షేప్లో, హెలిక్స్ అంటారు, ఎలిక్స్ షేప్లో ఇలా చుట్టామనుకోండి, దాన్నే సోలనాయిడ్ అంటారు. దాని గుండా కరెంటు ప్రవహింపజేసినప్పుడు ఏం జరిగిద్దో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా, పాయింట్ అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సోలనాయిడ్. ఇక్కడ ఏం జరిగిద్ది, ఫస్ట్ సోలనాయిడ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ సోలనాయిడ్? ఏ సోలనాయిడ్ ఈజ్ ఏ లాంగ్ సిలిండ్రికల్ కాయిల్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ wound closely in the form of helix. ఒక కాపర్ కాయిల్ని తీసుకొని ఇలా మనం ఓండ్ చుట్టామనుకోండి, ఇలాగా, దాన్నే సోలనాయిడ్ అంటారని చెప్పాడు. when electric current pass through it, when electric current pass through it, it behaves like a bar magnet. ఎప్పుడైతే ఈ సోలనాయిడ్ గుండా కరెంట్ వెళ్ళిద్దో అప్పుడు ఇది ఎలా పనిచేసిద్దంట, బార్ మ్యాగ్నెట్లా పనిచేసిద్దంట. మనం ఆల్రెడీ బార్ మ్యాగ్నెట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఓకేనా, సో కరెంట్ వెళ్ళినప్పుడే ఇది మ్యాగ్నెట్గా పనిచేసిద్ది, కరెంట్ లేదనుకోండి ఇది మ్యాగ్నెట్గా పనిచేయదు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇన్సైడ్ ద సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ప్యారలల్, స్ట్రైట్ అండ్ ఈక్వల్లీ స్పేస్డ్. ఇందా మాట్లాడుకున్నాం కదా, సోలనాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది, యూనిఫామ్గా ఉండిద్ది. అవుట్ సైడ్ ది సోలనాయిడ్ ఫీల్డ్ లైన్స్ రిజెంబుల్ ద బార్ మ్యాగ్నెట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద వన్ ఎండ్ నార్త్ పోల్, ఎంటరింగ్ ద అదర్ ఎండ్ సౌత్ పోల్ అనమాట. అవుట్ సైడ్ ది సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, బార్ మ్యాగ్నెట్ లాగా ఉంటాయి. కాబట్టి సోలనాయిడ్ లోపల యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సోలనాయిడ్ బయట నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఓకేనా, దాన్నే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇదిగోండి సోలనాయిడ్ చూసారా, దీని గుండా మనం ఎప్పుడైతే ఇది ఎలిక్స్ షేప్లో కాపర్ వైర్ని ఇలా చుట్టి దాని గుండా కరెంట్ ప్రవహింపజేసామో దాని చుట్టూ ఏం ప్రొడ్యూస్ అయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ఇదేమో సౌత్ పోల్, ఇదేమో నార్త్ పోల్. ఇలా చూస్తున్నాం అనుకోండి, కరెంట్ ఎలా వెళ్ళిద్ది, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది. యాంటీ క్లాక్ వైజ్లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఇది ఏమైద్ది, సౌత్ పోల్ అయింది. ఇదిగోండి క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు ఇది ఏమైద్ది, సౌత్ పోల్ అయింది. కాబట్టి కరెంట్ ఎప్పుడైతే క్లాక్ వైజ్లో వెళ్తుందో ఇది సౌత్ పోల్, ఇటువైపు నుంచి చూస్తే సౌత్ పోల్, ఇటువైపు నుంచి చూస్తే నార్త్ పోల్ అనమాట, రివర్స్లో ఉండిద్ది. ఓకేనా పాయింట్. ఇప్పుడు చూద్దాం పాయింట్స్ అంటే ఏంటో. యూనిఫామ్ అండ్ స్ట్రాంగ్, దీంట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్ స్ట్రాంగ్గా ఉండిద్ది. డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్తో కనుక్కోవాలన్నమాట దీన్ని. యాక్ట్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫీల్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫీల్డ్ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ది నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్, ఇంకోటేమో కరెంట్, ఇంకోటేమో లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్. ఈ మూడింటి మీద ఆధారపడిద్ది అనమాట. నెక్స్ట్ కోర్ మెటీరియల్, ఇన్సర్టింగ్ సాఫ్ట్ ఐరన్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ గ్రేట్లీ అన్నాడు. అంటే దీని లోపల ఒక కోర్ లాంటిదని ఇలా పెట్టామనుకోండి, అప్పుడు ఇంకా ఏమైపోయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిపోయిద్ది అనమాట. ఫార్ములా బి ఈక్వల్ టు μ0 ఇంటూ ఎన్ ఇంటూ ఐ అనమాట. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అనమాట. అంటే ఈ మొత్తము ఎల్ అనుకున్నాం. ఈ ఎల్లో ఎన్ని చుట్లు చుట్టావు, ఎన్నిసార్లు చుట్టావు అని తెలియాలి కదా. ఇది మొత్తం లెంత్, ఈ లెంత్లో ఎన్నిసార్లు చుట్టామంటానికి ఎన్ అనమాట. ఎన్ ఈక్వల్ టు ఎన్ బై ఎల్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఐ అంటే కరెంట్, యూ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో ఈ మూడు మల్టిప్లై చేసామనుకో, μ0 ఇంటూ ఎన్ ఇంటూ ఐ మల్టిప్లై చేస్తే అప్పుడు అది ఏమైపోయింది, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఒకవేళ సాఫ్ట్ ఐరన్, లోపల ఒక సాఫ్ట్ ఐరన్ వాడామనుకోండి,
చూపిస్తున్నాను మీకు సాఫ్ట్ ఐరన్ అంటే ఎలా ఉండిద్దో. ఇదిగోండి ఇలాగా ఒక సాఫ్ట్ ఐరన్ వాడామనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమైందో తెలుసా? బీ నాట్ ఈక్వల్ టు మ్యూ ఆర్ మ్యూ నాట్ ఎన్ ఇంటూ అయిద్ది అనమాట. ఈ మ్యూ ఆర్ అంటే రిలేటివ్ పర్మియబిలిటీ. ఇప్పుడు మనం ఒక వస్తువును వాడాం కదా, ఈ వస్తువు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని తన గుండా ప్రవహింప చేయగలదు అన్నది కూడా మనం యాడ్ చేయాలి. కాబట్టి మ్యూ ఆర్ని యాడ్ చేశాను. ఒకవేళ ఈ లోపల రాడ్ లేదు, ఒక మంచి సాఫ్ట్ ఐరన్ రాడ్ లోపల పెట్టలేదు అనుకోండి, ఈ ఫార్ములా మాత్రమే తీసుకోవాలి. అంటే మ్యూ నాట్ మాత్రమే తీసుకోవాలి. రాడ్ లోపల పెట్టాను అనుకోండి, సాఫ్ట్ ఐరన్ ఇంకా స్ట్రెంత్ పెరిగిపోయింది. అర్థమైందా? కాబట్టి మ్యూ ఆర్ మ్యూ నాట్ ఎన్ ఐ అనమాట. ఇది పాయింట్ మీకు అర్థమైందా? ఒక సోలినాయిడ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఒక సోలినాయిడ్ అంటే ఒక వైరు తీసుకొని, కాపర్ వైరు హెలిక్స్ షేప్లో చుట్టాలి. దాని గుండా కరెంటు ప్రవహింపజేసినప్పుడు వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇదనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు దీన్ని. ఓకేనా? సోలినాయిడ్ మీద బిట్టి లేకుండా పేపర్ ఉండదు. ఫిక్స్ అయిపోండి మీరు. మనం 3 మాట్లాడుకున్నాం. ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా వెళ్ళినప్పుడు ఎలా ఉండిద్ది, ఒక సర్క్యులర్ కండక్టర్ గుండా వెళ్ళినప్పుడు ఎలా ఉండిద్ది, ఒక సోలినాయిడ్ గుండా వెళ్ళినప్పుడు ఎలా ఉండిద్ది. ఏంటిది? కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది. మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ఈ రోజు మొత్తం కరెంటు ప్రవహింపజేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందో మనం చదువుతూ ఉంటాం అన్నమాట. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం ఫోర్స్ చూద్దాం. ఇక్కడతో 3 కాన్సెప్ట్స్ అయినాయి. క్లారిటీ అనమాట. ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు ఏం మాట్లాడుకున్నామో. ఫస్ట్ స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు ఏమైద్దో మాట్లాడుకుందాం. సర్క్యులర్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు అయిద్దో మాట్లాడుకుందాం. సోలినాయిడ్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్దో ఈ 3 మాట్లాడుకున్నాం. ఈ 3 ఇంపార్టెంట్. కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ 3 ఎలా ఉండిద్దో మనం మాట్లాడుకున్నాం. ఓకేనమ్మా? క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫోర్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పటి వరకు మన సినిమాలో ఇద్దరే హీరో, ఒకడు కరెంటు, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు 3వ హీరోని ఇంట్రడక్షన్ చేస్తున్నా, అదే ఫోర్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ 2 హీరోల గురించి మనం కథ విన్నాం. ఇప్పుడు ముగ్గురిని కలుపుతున్నా. 3 హీరోల సినిమా అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కాస్త కాన్సెప్ట్ పెరిగిద్ది అనమాట. కాస్త బుర్ర హీట్ ఎక్కుతున్నట్టు ఉండిద్ది. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మరి మ్యాగ్నెటిజం అంటే ఈజీ కాదు. ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉన్నదే. టెక్స్ట్ బుక్లో లేని మళ్ళీ చదువుతున్నా. ఆ టెక్స్ట్ బుక్లో లేని నేనేమి చెప్పట్లా. అర్థమైందా? ఇదేంట్రా బాబు కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చాడు, ఏడ లేవురా ఇంద్రా బాబు అనుకోమాకండి. ఓకేనా? ఇవి మనం చదవాలి. ఇవి చదివితేనే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. చూడండి. ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాడు. అలా పెట్టినప్పుడు అది దేన్ని అనుభూతి చెందిందంట? ఫోర్స్ని అనుభూతి చెందిందంట. ఓకేనా? ఫోర్స్ని అనుభూతి చెందింది. ఆ ఫోర్స్ ఎలా ఉండిద్ది అని మనల్ని అడిగాడు. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదిగోండి ఈ లైన్స్ అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉండేది కాబట్టి బి అని చూపించాను. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ ఏ చార్జ్ ఈజ్ ఇన్ మోషన్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ క్యూ అనే ఛార్జ్ని తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. పెట్టంగానే ఇటువైపు ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, ఇటువైపు ఏమో కొంత వెలాసిటీ పనిచేసి ఆ ఛార్జ్ ఇటువైపు మూవ్ అయింది అనమాట. ఓకేనా? ఎందుకు మూవ్ అయింది? ఇదేమో ఛార్జ్ వైపు ఇటువైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, ఇటువైపు ఎందుకు వెలాసిటీ పనిచేసింది? ఈ రెండింటి మధ్య ఎందుకు థీటా ఉంది అంటే, ఎప్పుడైతే ఛార్జ్ని తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టావో కనబడకుండా దీని మీద ఫోర్స్ పనిచేసింది. ఆ ఫోర్సు కొంత వెలాసిటీతో దీన్ని ఏం చేసింది? ముందుకు నెట్టింది అనమాట. దట్ ఈజ్ వై ఛార్జింగ్ ఏ మోషన్. పాయింట్ మీకు అర్థమైందా? ఒక ఛార్జ్ Q ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ వెలాసిటీ V అట్ అన్ యాంగిల్ థీటా. అదే ఫార్ములా. ఇప్పుడు మనకు ఫోర్స్ తెలియాలి. ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిందని చెప్పే కదా. ఎలా కనుక్కోవాలి? ఇదిగోండి Q ఛార్జ్,
వి వెలాసిటీ, బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సైన్ థీటా. అర్థమైందా? ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది వెలాసిటీ, రెండింటికి మధ్య ఏముంది? థీటా ఉంది, అందుకే సైన్ యాంగిల్ తీసుకున్నాను. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఇది ఎప్పుడు? చార్జ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు. ఇప్పుడు ఇఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదిగోండి కండక్టర్, దీని గుండా ఏం వెళ్తుందంట? కరెంట్ వెళ్తుందంట. ఇదిగోండి ఐ అనే కరెంట్ వెళ్తుంది. ఈ ఎల్ ఏంటి? ఆ కండక్టర్ యొక్క లెంత్. అంటే ఎల్ లెంత్ కలిగిన కండక్టర్ గుండా ఐ అనే కరెంట్ని ప్రవహింప చేస్తూ ఆ కండక్టర్ని తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. ఇటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, ఇటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, ఇటేమో కరెంట్ పనిచేస్తుంది. కరెంట్ వెళ్తున్న కండక్టర్ ఉంది, మధ్యలో ఏముంది? థీటా, కొంత యాంగిల్ ఉందన్నమాట. ఇప్పుడు ఫోర్స్ ఎలా ఉండిద్ది అంటే ఎఫ్ ఈక్వల్ టు ఐ కరెంట్, ఎల్ లెంత్ ఆఫ్ ది కరెంట్, బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ సైన్ థీటా. అంటే ఇక్కడ కూడా ఎంతో కొంత ఫోర్స్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారు? కండక్టర్ ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ సిసిసి అంటారు, త్రిబుల్ లాగా త్రిబుల్ సి అనమాట. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని నేను ఎప్పుడైతే ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతానో అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది. ఆ ఫోర్స్ను కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఐఎల్బి సైన్ థీటా. ఓకేనా అమ్మా? అర్థమైందా? ఈ రెండు ఫార్ములాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కండిషన్స్లో ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లమ్స్ అడగడు కానీ కండిషన్స్ అడుగుతూ ఉంటాడు. చూద్దాం ఎలా ఉంటాయో. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నోట్ అనమాట. థీటా ఈక్వల్ టు 0 degrees ఆర్ 180 degrees. 0 degrees కానీ 180 degrees కానీ తీసుకున్నాం అనుకో, దాని అర్థం ఏంటి? కండక్టర్ని ప్యారలల్గా తీసుకున్నట్టు. ప్యారలల్గా తీసుకున్నాం అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో ఏది కూడా కండక్టర్ని టచ్ చేయదు. ఎలాగో చూపిస్తా. ఇదిగోండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఒక కండక్టర్ని తీసుకున్నాను, చూసారా? ఈ కండక్టరు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కైనా టచ్ అయ్యి ఉందా? అవలేదు కదా. అవ్వకపోతే ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసిద్దా? కాబట్టి ప్యారలల్ అంటే అర్థం ఏంటి? 0 degrees 180 degrees. అలా పెట్టకూడదు. అలా పెట్టామనుకోండి, సైన్ 0 degrees 0, సైన్ 180 degrees 0. సో కాబట్టి సైన్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, మొత్తం ఏమైపోయిద్ది? 0 అయిపోయిద్ది. కాబట్టి ఫోర్స్ కూడా ఏమైపోయిద్ది? 0 అయిపోయిద్ది. అంటే ఈ కండక్టర్ మీద ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ ఉందా? లేదు. ఎప్పుడు లేదు? వెన్ యూ పుట్ కండక్టర్ ప్యారలల్. నువ్వు ప్యారలల్గా పెట్టకూడదు, అర్థమైందా? పర్పెండిక్యులర్గా పెట్టాలి. ఇగో థీటా 90 degrees. వెన్ యూ పుట్ కండక్టర్ యాజ్ పర్పెండిక్యులర్, లేదా ఎంతో కొంత యాంగిల్తో పెట్టాలన్నమాట. అంతేకాని 0 180 పెట్టకూడదు. పర్పెండిక్యులర్గా పెట్టామనుకోండి, అప్పుడు ఎలా ఉండిద్ది? మ్యాక్సిమం ఉండిద్ది. ఓకేనా? కాబట్టి 0 180 degrees పెడితే ఫోర్స్ ఈజ్ 0. ఆ కండక్టర్ ఎటువంటి ఫోర్స్ని అనుభూతి చెందదు. 90 degrees పెట్టామనుకోండి, మ్యాక్సిమం ఉండిద్ది. ఎందుకు అంటే సైన్ 90 ఈక్వల్ టు 1. ఇదే మ్యాక్సిమం వాల్యూ సైన్లో. కాబట్టి 1 వాల్యూతో మల్టిప్లై చేసామనుకోండి, ILB1 అనమాట. అంటే ఎంతో కొంత వాల్యూ వస్తుందిగా. కాబట్టి సైన్ వాల్యూ ఎప్పుడైతే 90 అయిందో 1 అయిపోతుంది. అప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఫోర్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం 0 degreesలో 180 degreesలో పెట్టకూడదు. ఎలా పెట్టాలి? 90 degreesలో పెట్టాలి. అంటే పర్పెండిక్యులర్గా పెట్టాలన్నమాట. ఓకేనమ్మా? పాయింట్ క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు దీన్ని. ఓకేనా? ఇక్కడ రాస్తాను, మిస్ అయింది. సైన్ 90 degrees పెడితే 1, ఇదే సైన్లో మ్యాక్సిమం వాల్యూ. క్లారిటీ వచ్చింది కదా? డౌట్ అనేది కదా? ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్ను అనుభూతి చెందింది అనే విషయం తెలుసుకున్నాం. కరెక్టే.
కొత్తగా ఫోర్స్ వచ్చింది, మరి ఫోర్స్ వాల్యూ తెలుసుకున్నాం, మరి డైరెక్షన్ తెలియాలిగా. మీరు గమనిస్తున్నారా, నేను వాల్యూ డైరెక్షన్ రెండు చెబుతున్నాను. అంటే నువ్వు ఏం కనుక్కున్నా సరే వాల్యూ కనుక్కోవాలి, డైరెక్షన్ కనుక్కోవాలి. ఇందాక దాకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నాం, దాని డైరెక్షన్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఫోర్స్ కనుక్కున్నాం, ఫోర్స్ డైరెక్షన్ కూడా మనకి తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ డైరెక్షన్ తెలుసుకోవడానికి మనం వాడే లానే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా. సో బై యూజింగ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, అంటే ఫోర్స్ డైరెక్షన్ మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం వాడాలి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. ఇదిగోండి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో దీన్ని థ్రస్ట్ ఆర్ మోషన్ అంటారు, లేదా ఫోర్స్ అంటారు. థ్రస్ట్ అనొచ్చు, మోషన్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు, మూడు చెప్పచ్చు. సో దీని పేరు ఎఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బి కరెంట్, ఐ అన్నమాట. షార్ట్ కట్ ఎఫ్బిఐ. ఎఫ్ అంటే ఏమో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట, బి అంటే ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంటే ఐ. ఇదేమో థంబ్ ఫింగర్, ఇదేమో ఫోర్ ఫింగర్, ఇదేమో మిడిల్ ఫింగర్. ఓకేనా. ఫోర్ ఫింగర్ ఫీల్డ్, థంబ్ ఫింగర్ థ్రస్ట్, మిడిల్ ఫింగర్ కరెంట్ లేదా సెంటర్ ఫింగర్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే అలాగా. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉపయోగించుకొని మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కరెంట్ ఉంది. ఇప్పుడు మనం ఏం కొనుక్కోవచ్చు, ఫోర్స్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇవి ఎప్పుడు కూడా 90 degreesతో ఉంటాయి. ఓకేనా. ఇదిగోండి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదిగోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉన్నప్పుడు, కరెంట్ ఇలా ఉన్నప్పుడు 90 degrees అనమాట. అలా ప్రతిదానికి మధ్య 90 degrees ఉండిద్ది అనమాట. ప్రతిదీ 90 degreesతో సెపరేట్ అయి ఉంటాయి. 90 degrees లేకుండా ఇవి వేరుగా ఉండవు అనమాట. ఓకేనా. క్లారిటీ వచ్చిందా. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడతో మీకు క్లారిటీ రావాలి. ఏమేమి కనుక్కున్నాం మనం, కరెంట్ క్యారింగ్ కండక్టర్, సోలనాయిడ్, సర్క్యులర్ కండక్టర్ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటో కనుక్కున్నాం, డైరెక్షన్స్ కనుక్కున్నాం. సో వాటి డైరెక్షన్స్ కనుక్కోవడానికేమో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కావాలి. ఇక్కడ ఫోర్స్ డైరెక్షన్ తెలుసుకోవడానికేమో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కావాలి మనకి. ఓకేనా. సో ఇక్కడతో నేను వీడియోని కంక్లూడ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ రోజు, రేపటి రోజు ఇదిగోండి మోటార్ ఎలా పనిచేస్తుంది. ఓకేనా. మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెట్ అంటే అర్థం ఏంటి, వాటి డిఫరెన్సెస్. అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. దాని గురించి మాట్లాడదాం మనం. ఒకేసారి ఎక్కిచ్చినా మీకు ఎక్కదనమాట, ఎందుకంటే ఇది అంత ఫాస్ట్గా చెప్పుకునే కాన్సెప్ట్ కాదు. సో ఇక్కడతో వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. రేపటి రోజున కొన్ని టాపిక్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంత కష్టపడి పిక్చర్స్ అన్నింటినీ తీసుకొచ్చి తెలుగులో ఇంత వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు, అది మీకు తెలుసు. సో గుర్తుపెట్టుకొని అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఓకేనా. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.